అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి. ముందుగా 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి ముందు ఆమ్లెట్ వేసుకోవాలండి. వీటిని చాలా బాగుంటుందండి ఇది రోటీలోకి రైస్లోకి కూడా. ముందుగా 3 ఎగ్స్ తీసుకున్నాను. తగినంత సాల్ట్ అండి ఈ ఆమ్లెట్ వేసుకోవటానికి, తగినంత కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలండి బాగా ఆమ్లెట్ వేసుకోవటానికి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చండి, పిల్లలకు పెట్టచ్చు స్కూలు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత. ఇది ఎగ్స్ తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆమ్లెట్ వేసుకోవటానికి. దీనిలో బాగా గిల్లకొట్టిన ఎగ్స్ మిశ్రమాన్ని వేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. దీనిలో ఎగ్స్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒకటే వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం మందంగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం, అంటే పలుచగా కూడా వేసుకోవచ్చు కదా. బిళ్ళలుగా రావాలంటే కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి ఈ ఎగ్స్ ఆమ్లెట్. 3 ఎగ్స్ వేసుకున్నానండి. దీన్ని మరోవైపుకు తిప్పుకోవాలి. కాలింది కదా. ఇది 2 వైపులు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చల్లారనియ్యాలండి. ఇప్పుడు ఇలా అయింది కదా. పిల్లలకి ఏదో ఒక విధంగా ఎగ్స్ని ఇలా అలవాటు చేయాలండి. బాయిల్డ్ ఎగ్ తినకపోతే ఇలా ఆమ్లెట్ వేసి కూరలాగా కూడా చేసుకోవచ్చండి. ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో కూర కూడా చేసుకోవచ్చండి. ఆమ్లెట్ కర్రీ చాలా బాగుంటుందండి. దీనిలోకి కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఒక మీడియం సైజు ఆనియన్ వేసానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసిన తర్వాత దీనిలోకి కొంచెం చిటికెడు పసుపు, తగినంత సాల్ట్. ఆమ్లెట్లు వేసినా కూడా సాల్ట్ వేయాలండి కర్రీకి. తగినంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మొత్తం కలపాలండి. ఈ ఆనియన్ మగ్గిన తర్వాత కొంచెం ఎంతైనా కూడా పలుగ్గా ఉంటుంది కదా. మొత్తం కలిపిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసి కొంచెం వాటర్ పోయాలండి. వాటరు ఇంకిపోయే వరకు ఉంచి ఇప్పుడు ఈ ఆమ్లెట్ చక్కగా ముక్కల్లాగా చేసుకోవాలండి. మనం ఎలా కావాలనుకుంటే అలాగా. ఈ అట్ల కాడ ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చు. ఇలాగా ముక్కలుగా చేసుకుని ఇలా మొత్తం ఇవి 3 ఎగ్స్ కదండి, ఇవి అయినాయి. ఇంకంటే మనం ఇంకెక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చండి పిల్లలకి ఒట్టిగా, లేదంటే పప్పుచారు, లేదంటే చపాతీలో కూడా బాగుంటుందండి. మనం తినేదాన్ని బట్టి చేసుకుంటాం కదా. పిల్లలకి ఇదో రకంగా బాక్స్లో కూడా పెట్టవచ్చు, లంచ్ బాక్స్కి. ఇలా చేసి ఈ మగ్గిన ఆనియన్లోకి వేయాలండి. అప్పుడు దీనికి కూడా ఉప్పు, కారం, మసాలా అంతా కూడా పడుతుంది. ఇలా చివరిగా మరోవైపుకు తిప్పుకోవాలండి. వేసిన ముక్కల్లాగా చేసుకున్నాం కదా ఈ ఆమ్లెట్ని. తర్వాత గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర చల్లి అయిపోయిందండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్, చపాతీ, రోటీలో కూడా తినొచ్చండి. లంచ్ బాక్స్లో కూడా వేయచ్చు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మీరు చేసేదాన్ని బట్టి మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.